హాయ్ అండి. హాయ్ హలో. ఈరోజు పని చేసి చేసి అలసిపోయాను. అదిగో మా బీరువా సర్దాను. అదిగో చూడండి, కింద సర్దుకుంటూ వచ్చాను. పై అర ఇంకా సర్దలేదు, సర్దాలి. బట్టలు మడతేస్తున్నాయి. అదిగో చూడండి. అమ్మా, అబ్బా, సర్దేసరికి నా పని అయిపోయింది. ఇంకా పై ఆర మాత్రం సర్దాలి. పై ఆరలో బట్టలు హీగో. అబ్బా, ఇవి సర్దాలన్నమాట. ఇవన్నీ పై ఆరలో పడతాయో పట్టవో కూడా తెలియదు. ఇవన్నీ పట్టు శారీస్, ఫ్యాన్సీ పట్టు రెండు ఉన్నాయి ఈ చీరలు. ఇప్పుడు వీడియోకి సరిగ్గా రాలేదులే, కానీ కట్టుకుంటే చాలా లుక్ వస్తాయి. నేను ఏ శారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది అంటారు. ఇవన్నీ నేను నచ్చి కోరి తీసుకున్నాను చీరలు. నాకు నచ్చి తీసుకున్నాను ఈ బట్టలన్నీ. అయ్యో, బీరువాలో చూద్దాం. ఆడవాళ్ళకి బట్టలు అంటే ఇష్టం కదా, నాకు కూడా ఇష్టమేలే, కానీ నాకంటూ ఎవరు కొనిచ్చేవాళ్ళు లేరు. నేను మాత్రమే కొనుక్కోవాలి. అందుకని బట్టలు లేవు అని బాధపడటం ఎందుకులే అనేసి అప్పుడో చీర కొనుక్కుంటాను. అవి కొనుక్కున్నవి ఏమైనా కట్టుకుంటానా, పెడతానా, కట్టుకొని అన్నీ కుట్టి అలా బీరువాళ్ళు పెడుతూ ఉంటాను. అయితే ఆ చీరలు ఏంటి అని అంటే, బ్లౌజులు బాగా చాలా లూజ్ టైట్ అయిపోయాయి, చిన్నవి అయిపోయాయి, సరిపోవట్లేదు. మళ్ళీ ఇంకా కష్టపడి ఇంకా మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఇంకా అన్ని శారీస్ మీద బ్లౌజులు మళ్ళీ కొనుక్కొచ్చుకోవాలి, మళ్ళీ కుట్టించుకోవాలి. అందుకనే అంటారు, ఇన్ని చీరలు తీసుకొని ఏం చేసుకుంటావు, ఈ ఒక్కరోజే కట్టావు కదా అంటారు చాలా పెద్దవాళ్ళు అంటారు. నిజమేనండి, ఇన్ని చీరలు తీసుకొని ఒకరోజు ఏం కడతారు, కట్టలేరు. అనవసరంగా వీటన్నిటి మీద బ్లౌజులు కొన్ని రోజుల కిందంటే పొట్టి అయిపోతాయి, అవి వేస్ట్ అయిపోతాయి. అవి ఒకరికి ఇయ్యలేము, మనం కట్టుకోలేము, మనకి సరిపోవు. మళ్ళీ కుట్టుకోవాలంటే కష్టమైపోతుంది. ఎవరైనా ఇన్ని చీరలు నిజంగా ఇన్ని చీరలు కొనుక్కోవద్దండి. ఎందుకు అంటారా, ఏదో మనకి అవసరం వచ్చినప్పుడు ఓ చీర కొనుక్కొని కుట్టించుకొని కట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా ముందే ఇన్నేసి బోల్డ్ చీరలు కొనుక్కొని బీరువాలు పెడితే బీరువా సర్దలేక నాకు అసలుకి ఇప్పుడు 2 గంటలు పట్టింది ఆ బీరువా తీసి పేపర్లు వేసి మళ్ళీ సర్దాలంటే ఈ టైం పట్టింది నాకు. ఇంకా నాకు ఉన్న ఈ కొన్ని చీరలకే ఇంత టైం పట్టింది. కొంతమందికి చాలా చాలా చీరలు ఉంటాయి, ఇంకా వాళ్ళకి ఎంత టైం పట్టిద్దో ఏం పడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకనే చీరలు కొనకూడదు ఎక్కువ. ఇంక ఇప్పటి నుంచి నేను చీరలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు ఏం చేసుకొని చీరలు, డ్రెస్సులే ఎక్కువ వేసుకుంటాము, నైటీలు ఎక్కువ వేసుకుంటాము. ఈ చీరలు ఎప్పుడు కడతాము? ఇవన్నీ ఇప్పుడు చీరలు కాదు, ఇవన్నీ 10 సంవత్సరాలు, నిజంగా 15 సంవత్సరాల నాటి చీర కూడా ఉందండి ఇందులో, తెలుసా? 15 సంవత్సరాల నాటి చీర కూడా ఉంది. వీటిల్లో ఏది అబ్బా 15 సంవత్సరాల నాటి 15 సంవత్సరాల నాటి ఇందులో లేవులే. రోజువారీ కట్టే చీరలు అదిగో అక్కడ సర్దిన వాటల్లో ఉన్నాయి. నా పెళ్ళి రోజు అప్పుడు చీరలు కూడా ఉన్నాయి. కనీసం 17 సంవత్సరాల నాటి చీరలు కూడా ఉన్నాయి. నేను చీరలు కట్టను, తక్కువ. ఇంకేంటంటే బ్లౌజులు బాగా బిర్రగా అవుతున్నాయని ఈ 2-3 సంవత్సరాల నుంచి చీరలు కట్టడం. అంతవరకు డ్రెస్సులు, అంతమంది పెళ్ళైన ఫస్ట్లో లంగావోనీలు వేసాను. ఇప్పుడేమో ఇంకా డ్రెస్సులని అవని ఇవని నైటీలని అవే సరిపోతున్నాయి. ఎప్పుడు కట్టాలి చీరలని చెప్పండి? అందుకే చీరలు తక్కువగా తీసుకోవాలి కదా. ఇప్పటి నుంచి తక్కువగానే తీసుకుంటాను, ఓకేనా?